భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన తరుణంలో పబ్లిక్ రంగంలో ఉన్న ఎల్ఐసి ఓ రికార్డు సృష్టించింది. టాప్ 10 మోస్ట్ వాల్యూడ్ కంపెనీల జాబితాలో 9వ కంపెనీగా నిలిచింది. ఎల్ఐసికి సంబంధించినంత వరకు ఇది ఒక చరిత్రే అంటున్నారు మార్కెటింగ్ రంగ నిపుణులు. ఎల్ఐసిలోని కొంతమేర వాటాను కేంద్రం గత ఏడాది మేలో ఉపసంహరించుకున్న దర్మిలా విపరీతమైన విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ నిర్ణయం తీసుకొని ఏడాది తిరక్కముందే ఎల్ఐసి టాప్ 10 కంపెనీగా చోటు దక్కించుకోవటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్సూరెన్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎల్ఐసినే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే తెలియదు, కానీ ఎల్ఐసి అనగానే అందరికీ దాని స్వరూప స్వభావాలు తెలిసిపోతాయి. అది ఎల్ఐసికి ఉండే రికగ్నిషన్. అలాంటి ఎల్ఐసి బుధవారం ఓ ప్రత్యేకమైన గుర్తింపుకు నోచుకుంది. ఈ గుర్తింపు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, గత ఏడాది మేలో ఎల్ఐసిలోని కొంత భాగం వాటాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ మేరకు ప్రైవేట్ కంపెనీలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేసుకున్నారు. తొలుత ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేస్తున్నారని, ఒక బంగారు బాతు పెడుతున్న గుడ్లను ఎంజాయ్ చేయకుండా మాంసం కోసం ఆ బాతునే కేంద్రం అమ్మేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ చర్యను కొన్ని ట్రేడ్ యూనియన్లు, ఎల్ఐసి ఉద్యోగ సంఘాలు తప్పుబట్టాయి. వాస్తవానికి కేంద్రం ఉపసంహరించుకున్నది కేవలం 4.5% వాటాను మాత్రమే. ఆ మేరకు 22.13 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా అమ్మేసింది. అది పోను ఇప్పుడు కేంద్రం దగ్గర 96.5% వాటా ఎల్ఐసిలో ఉంది. ఈ క్రమంలో దాని నిర్వహణ బాధ్యతలు, మంచి చెడులు ఎవరి దగ్గర ఉంటాయో ప్రజలే తేల్చుకుంటారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్లే ఎల్ఐసి ఎదుగుదలకు రెక్కలొచ్చాయన్న అభిప్రాయాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. బుధవారం స్టాక్ మార్కెట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్ల దిగువన ప్రారంభమై 2 క్షీణతతోనే ముగిశాయి. మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్న హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో ధనం ఆవిరైపోయింది. దాదాపు 6% మేర లాభాలకు గండిపడిందంటున్నారు. ఆసియా మార్కెట్లు, జపాన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. అయితే ఆయా కంపెనీల లాభాలు తగ్గిపోవడంలో డిసెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉండడం కూడా ఓ కారణంగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్న సేవారంగ కంపెనీని ప్రైవేటీకరించిన దర్మిలా ఊపందుకోవడం చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ వాల్యూలో ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉన్న ఎస్బీఐని దాటేసి ఎల్ఐసి దూసుకుపోయింది. అతి ఎక్కువ మార్కెట్ వాల్యూ గల పిఎస్యుగా రికార్డు నమోదు చేసింది. టాప్ 10లో 9వ స్థానానికి ఎగబాకి తలెత్తుకుని సగర్వంగా నిలుచుందంటున్నారు విశ్లేషకులు. లాభాల్లో ఉన్న పలు ప్రైవేటు కంపెనీలు 1-6% దాకా నష్టపోతే ఎల్ఐసి షేర్లు 3% పెరిగాయి. దీంతో 52 వారాల గరిష్టానికి ఎల్ఐసి చేరినట్లయింది. ఇక ఎస్బీఐని పరిశీలిస్తే 1.67% తగ్గిపోయింది. ₹900 పైబడి ఎల్ఐసి షేరు విలువ ఉంటే ₹626గా ఎస్బీఐ షేరు విలువ ట్రేడ్ చేసింది. అంటే ఎల్ఐసి షేర్ల పట్ల ప్రజలు ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారో ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదంటున్నారు మార్కెట్ రంగ నిపుణులు. ఇప్పుడు ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,60,964.05 కోట్లుగా ఉంది. ఇది ఎస్బీఐ కంటే 2,149.47 కోట్లు ఎక్కువ అన్నమాట. అంటే ప్రభుత్వ రంగ కంపెనీగా ఉన్న ఎస్బీఐని మించి ప్రైవేటీకరించినట్టుగా ప్రొజెక్ట్ అయిన ఎల్ఐసి 2,000 కోట్లకు పైగా ఆస్తులను తన ఖాతాలో పెంచుకోగలిగిందని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,58,814.58 కోట్లుగా కొనసాగుతోంది. మొత్తానికి టాప్ 10 అతి విలువైన కంపెనీల సరసన ఎల్ఐసి చేరి 9వ స్థానంలో నిలిచింది. టాప్ 10 కంపెనీల గురించి ఆరా తీస్తే అన్నింటికన్నా పెద్ద ఫర్మ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాల్యూ 18,42,160.54 కోట్లు ఉంటే రెండో స్థానంలో టీసీఎస్ 14,21,230.44 కోట్లు పలుకుతోంది. మూడో ప్లేసులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11,66,888.98 కోట్లు ఉంటే నాలుగో స్థానంలో ఐసిఐసిఐ బ్యాంక్ 6,87,740.99 కోట్ల ఆస్తులతో ఉంది. ఐదో ప్లేసులో ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 6,80,631.89 కోట్లుంటే ఆరో ప్లేసులో భారతీయ ఎయిర్టెల్ 6,10,389.59 కోట్లతో కొనసాగుతోంది. ఇక ఏడో ప్లేసులో హిందుస్థాన్ యూనిలివర్ 6,02,388.21 కోట్ల ఆస్తులతో ఉంటే ఎనిమిదవ స్థానంలో
ఐటీసీ 5,82,423.61 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. 5,60,964.05 కోట్ల మార్కెట్ వాల్యూతో 9వ స్థానంలోకి ఇప్పుడు ఎల్ఐసి దూసుకొచ్చింది. ఈ విధంగా టాప్ 10 లోకి దూసుకురావడంతో ఎల్ఐసి ఇమేజీ ఒక్కసారిగా పెరిగిందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎల్ఐసి అనేది లాభాపేక్షకు దూరంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్యారంటీతో పనిచేస్తున్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. నమ్మకమే పెట్టుబడిగా పనిచేస్తున్న ఎల్ఐసిని కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తున్నారు. ఎల్ఐసిలో డబ్బులు పెడితే ఎక్కడికి పోవని ఓ భరోసానే దానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇందులో ప్రభుత్వ మూలధనం వాటా కేవలం 100 కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా 5% ప్రభుత్వానికి అందిస్తోంది. ఆ విధంగా ఏటా దాదాపు 28,000 కోట్ల డివిడెండును కేంద్రానికి అందిస్తోన్న అక్షయ పాత్ర లాంటి సంస్థగా జీవిత బీమా సంస్థను కొనియాడుతారు. అలాంటి కామధేనువు లాంటి సంస్థలో ప్రభుత్వం వాటాలు ఉపసంహరించుకొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందనే ఆరోపణలు నిజానికి ప్రజల్ని గందరగోళానికి గురిచేశాయి. 40 కోట్ల మంది పాలసీదారుల డబ్బును షేర్ మార్కెట్ల రూపంలో గాలికి వదిలేసిందని పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ట్రేడ్ యూనియన్లు ధర్నాలు చేశాయి. కానీ ఏడాది తిరక్కముందే ఎల్ఐసికి ఉండే పాజిటివ్ ఇమేజ్ మరింత ప్రోగ్రెసివ్ గా మారి దాని ఆస్తులు మరింత పెరగడం విశేషంగా భావిస్తున్నారు. ఎల్ఐసిలోని కొంత వాటాను అమ్మి ఆ మేరకు డబ్బు రాబట్టినా దాని పూర్తి నిర్వహణ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకోలేదనేది ఇటీవలి కొన్ని నిర్ణయాల ద్వారా కేంద్రం పరోక్షంగా ప్రకటించుకుంది. పూర్తి ప్రభుత్వ రంగ ఆర్థిక సేవా సంస్థగా ఉన్న ఎల్ఐసి పాక్షిక ప్రభుత్వ రంగ ఆర్థిక సేవా సంస్థగా మారిందని చెప్పుకున్నా అందులోని దాదాపు 1,00,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, మరో 13 లక్షల మంది ఏజెంట్ల విషయంలో మేలు చేసే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఎల్ఐసి ఏజెంట్లు ఉద్యోగుల గ్రాట్యుటీని పెంచడం, ఫ్యామిలీ పెన్షన్ పరిమితిని పెంచడం వంటి కీలకమైన నిర్ణయాలతో పాటు వారి సంక్షేమానికి సంబంధించిన మరికొన్ని అదనపు నిర్ణయాలను కూడా తీసుకుంది. దీంతో కేంద్రం చర్యను చాలా మంది స్వాగతించారు. కానీ కొంత వాటాను ఉపసంహరించుకున్నప్పుడు వచ్చిన విమర్శలతో పోలిస్తే ఎల్ఐసి క్రెడిట్ రేటు పెంచేలాంటి నిర్ణయాల విషయంలో అసలు కేంద్రం చర్యలను ఎవరూ గుర్తించలేదు. కానీ ప్రపంచ మార్కెట్ ప్రభావాలు, డొమెస్టిక్ వాతావరణాన్ని బట్టి లాభాల్లో ఉన్న అనేక ప్రైవేటు కంపెనీల మార్కెట్ షేర్లు పడిపోయినా ఎల్ఐసి మాత్రం ఖచ్చితమైన ఎదుగుదలను నమోదు చేసి టాప్ 10 కంపెనీల జాబితాలోకి వెళ్లిపోయింది. అయితే మాయాజాలం లాంటి మార్కెట్ను క్రైటీరియాగా తీసుకోరాదని, అది ఎంతకాలం ఆ స్థానంలో ఉంటుందో, ఎప్పుడు పడిపోతుందో చెప్పలేమని అనుకున్నా ఎల్ఐసి వంటి సకారాత్మక ట్రేడింగ్తో వస్తున్న కంపెనీ ఎదగడమే తప్ప దిగజారిపోయే ఛాన్సు లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. మొత్తానికి ఎల్ఐసి అనేది మరింత క్రెడిట్ను ఖాతాలో వేసుకుని దూసుకుపోవడం శుభ పరిణామంగా చెబుతున్నారు.